అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. మన దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎలా? మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో. ఇజ్రాయేలు కూడా దేవుని స్తుతించేవారు. ఎలా? పెదవులతో. అందుకే దేవుడు అన్నారు, వీరు పెదవులతో నన్ను స్తుతించున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని. మన స్తుతి ఆరాధన హృదయాంతరంగంలో నుండి రావాలి. అలాగే ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యములను మనలోనే దాచిపెట్టుకోకుండా ఇతరులకు వివరించాలి. ఆయనకు సాక్షులుగా ఉండాలి. మనము కూడా దావీదు వలె స్తుతించినట్లు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేమందరము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మిమ్మలను ప్రేమించినట్లుగా, ఆరాధించినట్లుగా సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ స్తుతించినట్లుగా సహాయం దయచేయండి. అయినా ఆ యొక్క స్తుతి ఆరాధన మా హృదయ అంతరంగముల నుండి వచ్చినట్లుగా సహాయం దయచేసి దావీదు వలె మేము కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయం దయచేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.